హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. ఎన్నికల ఎన్నికల్లో అలాంటి వారికే ఓటు వేయండి. వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు. ఎన్నికల్లో కొంచెం డిగ్నిటీగా ఉండే వరకే ఓటేయండి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు తెలిపారు. అసలు ఏంటి, ఏం జరిగింది? స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. వివరాలకు వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీ నివాసంలో ప్రెస్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భావించానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతిగానే వర్క్ చేశాను, సో మళ్ళీ అంతా చేసుకుని మళ్ళీ రాజకీయాల్లోకి రావడం సమంజసం కాదని వెంకయ్యనాయుడు గారు తెలిపారు. ఇకపై ప్రజలతో ఉంటానని, ప్రజా సమస్యలు ఇతర అంశాలను ప్రధానితో చర్చించినట్లు తెలిపారు. ఇకపై నేను ప్రజాసేవలో ఉంటాను అంటే గతంలో మీరు లేరా? దీన్ని బట్టి అర్థం అదే కదా. ప్రధానితో చర్చిస్తానని తెలిపారు. ఇకపై పార్టీలు ఇతర రాజకీయాల్లోకి వెళ్ళాలని తెలిసి చెప్పేశారు. సాధారణ రాజకీయాల గురించి స్పందిస్తూ ఉంటానని, వచ్చే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తానని చెప్పారు. ఎవరు? వెంకయ్యనాయుడు గారు. ఢిల్లీలో వెంకయ్య నివాసంలో మీట్ అండ్ గ్రీట్. వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలపైన స్పందించిన వెంకయ్య నాయుడు. ఎన్నికలపై స్పందించారండి ఈ వెంకయ్య నాయుడు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్నికల తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని వెంకయ్య నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. పద్మభూషణ్ స్వీకరించిన వెంకయ్యను ఢిల్లీలోని తెలుగు సంఘాల ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు. ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. సో వచ్చిన సందర్భంగా అక్కడ ఉన్న కొంతమంది తెలుగు వాళ్ళు, జర్నలిస్టులు అందరినీ నిన్న ఆయన్ని కంగ్రాట్స్ చెప్పారండి. తను చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్రం పద్మ విభూషణ్ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భావించారని తెలిపారు. ఆల్రెడీ నేను ఉపరాష్ట్రపతిగా వర్క్ చేశాను, సో అంత వర్క్ చేసిన తర్వాత కొన్ని రాజకీయాల్లోకి రావడం సమంజసం కాదని ఆయన తెలుపుతున్నారు. ఇకపై ప్రజల్లో ఉంటానని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో నేతలు పార్టీలు మారడం ట్రెండ్ గా మారింది. ఇది డిస్టర్బింగ్ ట్రెండ్ గా కామెంట్ చేశారు. పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరొచ్చు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదన్నారు. ఈయన విమర్శించారు. చాలా మంది రాజకీయ నాయకులు మనం చూసుకోండి, ఒక పార్టీలో నెగ్గుతారు, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇది కరెక్ట్ కాదని ఆయన తెలుపుతున్నారు. యాంటీ డిఫెక్షన్లను బలోపేతం చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ఏం చేయగలుగుతారో మేనిఫెస్టోలో హామీలు ఇవ్వాలని, చెట్లకు డబ్బులు కాయవని గమనిస్తే మంచిదన్నారు. రాజకీయ నాయకులు ఎవరు ఏం చేస్తే ఏం చెందుతున్న అభివృద్ధి విధంగా ఏ విధంగా వెళ్తున్నా అది గమనించి వీళ్ళు ఆ తీర్మానాలు ఇస్తే బాగుంటుందని వెంకయ్య నాయుడు గారు తెలిపారు. ఎందుకంటే చెట్లకు డబ్బులు కాయ కదా అని గుర్తు చేశారు. విద్య, ఆరోగ్యం ఉచితంగా ఇవ్వాలని, ప్రజలకు కూడా ఉచితాలను ప్రశ్నించాలని తెలిపారు. విద్యా, వైద్యం తప్ప ఏమీ ఇవ్వకూడదని చెప్తున్నారు. అసభ్యంగా మాట్లాడేవారు, అవినీతి పనులను ప్రజలు తిరస్కరించాలన్నారు. ఎవరికి? వైసీపీ వాళ్ళని ఉద్దేశించి అంటున్నారేమో అని అనుకుంటారేమో మీరు, అలా ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ప్రజలు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఓటర్లు తమ ఓటర్ స్లిప్ సరిచూసుకోవాలని, ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటే ఆ పార్టీకి ఓటు వేయాలని తెలిపారు. ప్రజలంతా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొనాలని తెలిపారు. ప్రజలు ఇది ప్రజాస్వామ్యం దేశం, ఎలక్షన్స్ వచ్చాయి, ఇప్పుడు ప్రజలకి ఏ పార్టీకి ఓటేసే హక్కు వాళ్ళకు ఉంది. సో మంచి నాయకత్వాన్ని ఎంచుకోండి అని ఆయన తెలిపారు. లోక్సభలో మెజారిటీ ఉన్న మొదటి రాజ్యసభలో ప్రవేశపెట్టానని, సభను వాయిదా వేయకుండా నడిపించానని గుర్తు చేశారు. ఆయన ఎప్పుడు సభ వాయిదా వేయలేదండి. ఆయన రాజ్యసభ చైర్మన్ గా చేసినా కూడా శాంతియుతంగా చర్చల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. అంటే పొందిందా అన్నారు. రాజకీయ పార్టీలు వారి సభ్యులను పార్లమెంట్ ప్రొసీడింగ్స్ సరిగ్గా జరిగేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. దేశం రోజు రోజుకు ముందుకెళ్తుందని, ప్రపంచం భారత్ వైపు చూస్తున్నారన్నారు. దేశం ముందుకెళ్తుంది, సో ప్రపంచ దేశాలని భారత్ వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శత్రు దేశాలు భారత్ను చూసి ఓర్చుకోలేకపోతున్నాయని ఆయన విమర్శించారు. మొత్తానికి ఏంటంటే ఎవరైతే విమర్శలు చేస్తారో, ప్రతి విమర్శలు చేస్తారో, ఇబ్బంది పెడతారో, తిడతారో, ఓ పార్టీలో నెగ్గి ఓ పార్టీలో వెళ్ళిపోతారో, ప్రజాస్వామ్యాన్ని డిస్టర్బ్ చేస్తారో, ప్రజల హక్కుని ఇబ్బంది పెడతారో అలాంటి వాళ్ళకి ఓటేయద్దని ఆయన పిలుపునిచ్చారు. నెక్స్ట్ రాజకీయ నాయకులకు కూడా చెప్పారు. ఎవరికైనా మీరు ఏం చేస్తారో అవే అఫిడవిట్లో పెట్టండి, మేనిఫెస్టోలో పెట్టండి. విద్యా, వైద్యం తప్ప ఏమి ఇవ్వకూడదని తెలిపేశారు. చూడండి, ఒక ఉపరాష్ట్రపతిగా వర్క్ చేసిన ఆయన ఎంత హుందాగా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ సీఎం, ఒక మున్సిపల్ చైర్మన్, ఒక కార్పొరేటర్లు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి చూసారా. దానికి నిలువెత్తిన ఉదాహరణ వెంకయ్య నాయుడు గారు. నిజంగా వన్స్ అగైన్ మీకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది కదా, మీకు మా తరపు నుంచి, నా తరపు నుంచి కంగ్రాట్స్ అండి. మీలాంటి నాయకుడు మా దేశంలో, అందులో తెలుగు రాష్ట్రాలు ఉండడం మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా మేము భావిస్తున్నాం. చాలా అంటే విలువైన సలహాలు, సూచనలు మీరు మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ మాటను గౌరవిస్తారో లేదో రానున్న రోజుల్లో చూద్దాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.